అందరికీ నమస్కారం అండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, ఈవేళ నేను మొన్న యూఎస్ వచ్చానండి. యూఎస్ వచ్చినప్పుడు మా పిల్లలకి కాజు పట్టీ చేసి పెట్టమంటే చేసి పెట్టాను. ఈ కాజు పట్టీ మీ కొలతలతో చక్కగా వివరంగా చూపిస్తానండి. 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. చూడండి, కాజు స్ప్లిట్ దొరుకుతుందండి, ముక్క. లేదంటే ఫుల్ ఉంది అనుకోండి, మీరు దాన్ని కొంచెం ముక్క చేసుకుని 2 స్పూన్లు నెయ్యి వేసి మంచి సన్న మంట మీద చక్కగా మెల్లిగా అండి, గట్టిగా గబగబా వేపకూడదు, నిదానంగా వేపితే చక్క మంచిగా క్రిస్పీగా అవుతాయి. ఆ క్రిస్పీ అయినప్పుడు మీరు దాన్ని ఆ పక్కకి పెట్టేసి వేరే గిన్నెలో పాకం పట్టుకోవాలండి. చూడండి, ఇట్లా 2 వాయిలుగా వేపాను. నేను కేజీ పప్పుతో చేస్తున్నా. కేజీ పప్పు కొలిస్తే ఒక బౌల్తో, ఈ బౌల్తో 2 బౌల్స్ మీద సగం 2.5 బౌల్స్ అయినాయండి. ఇట్లా కొలిసి పక్కన కొలిసి కూడా చెప్తున్నాను మీకు, వెయిట్ కూడా. ఈ షుగర్ చూడండి, షుగర్ కూడా ఒక గిన్నె నిండా, బెల్లం ఒక 2 కప్పులు 2 కప్పులున్నర జీడిపప్పులు కదండి, 1 కప్పు బెల్లము, ఒక అరకప్పు తక్కువ పంచదార వేసి. ఇక్కడ పంచదార బ్రౌన్ షుగర్ ఇలా దొరుకుద్దండి, చాలా బాగుంటుంది, మంచి క్వాలిటీ దొరుకుద్ది అనమాట. ఇవన్నీ వేసేసి దాంట్లో చిన్న గ్లాస్తో 2 గ్లాసులు నీళ్లు పోసానండి. ఎందుకంటే మరీ తక్కువ వేసినా తొందరగా పాకం వచ్చేసి కట్టుకు బాగా వచ్చేస్తుంది. 2 గ్లాసులు కరగాలి కదండి, కరిగి మంచిగా వడబోసాను. ఏమన్నా ఉంటాయో, ఏమీ లేవండి అసలు. వడబోసి తర్వాత పాకం వచ్చినప్పుడు చూడండి, ఇట్లా నీళ్ళల్లో, కొంచెం చల్లటి నీళ్ళల్లో పాకం వేస్తే మనకి పాకం చేతికి ఉండలాగా రావాలండి, గట్టిగా రావాలన్నమాట, కారిపోకూడదు. ఇట్లా ఉండలాగా చూడండి, ఉండ ఏం చూసారా పాకం. ఒకసారి మధ్యలో చూసుకోండి, ఒకేసారి అని చూడడం కుదరదు. చూడండి, ఉండలాగా ఏం చూసారా, అది తీసి మళ్ళీ దాంట్లో వేసేసుకోవచ్చు అనమాట పాకంలో. అది ముందు ఒకసారి చెక్ చేసి, అది కొంచెం కారుతుంది, అందుకని మళ్ళీ చేశాను అనమాట. ఓకేనండి. బెల్లము అండ్ షుగర్ కొలతలతోటి చెప్తున్నానండి మీకు. కేజీ జీడిపప్పులండి, కేజీ జీడిపప్పులకి 1/2 కిలో బెల్లం. ఆ 1/2 కిలోలో ఒక 100 గ్రాములంతా, 1/2 కిలో అండి, ఒక 100 గ్రాములు బెల్లం తీసి పక్కన పెట్టి 100 గ్రాములు షుగర్ వేసేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే క్రిస్పీగా టేస్ట్గా ఉంటుంది. ఇట్లా పాకం వచ్చిన తర్వాత జీడిపప్పులు వేసి దాంట్లో యాలక్కాయ పొడి, చూడండి, కొంచెం యాలక్కాయ పొడి వేసేసి మంచిగా కలుపుకోవాలండి. నేను ఒక్కదాన్నే చేస్తాను అనమాట ఈ వీడియో. అండ్ పాకం కూడా నేను ఒక్కదాన్నే పెట్టుకున్నాను అనమాట. పిల్లలు బయటికి వెళ్ళారు అనమాట. మంచిగా ఎమ్మటే కలిపండి, ముదురు పాకం కదా, ముందే పళ్ళేళ్ళకి నెయ్యి రాసి ఉంచుకోవాలండి. ఎమ్మటే కలపంగానే మొత్తం కలిపి గబగబా అందులో సగం ఇందులో సగం వేసేసి దాన్ని మనం స్ప్రెడ్ చేసేసుకోవాలి. మీకు ముక్కలు కోయాలంటే కోసుకోవచ్చండి, కానీ జీడిపప్పు కట్ అయ్యి అంత అందంగా ఉండదు. నేనైతే చేతితోటే తుంపానండి. ఇట్లా కొద్దిగా వేడెక్కంగానే చేతితోటి చక్క ముక్కలు తీసి పెట్టాను, కట్ చేయలేదు. మీరు కావాలంటే మీరు కట్ చేసుకుంటే పప్పులు కట్ అయిపోతాయి, అంతా చిందరవందర అయిపోతుంది. మీ ఇష్టం. చూడండి, నేను మీకు చూపిస్తున్నా చూడండి. నేను ఒక 2 నిమిషాల తర్వాత ఎలా తీసి చక్కగా డబ్బాలో పెట్టాను చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఇట్లా ముక్కలు ఇట్లా అచ్చులు వచ్చేస్తుంది అనమాట. అచ్చులకి తీసుకొని చిన్న ఊడతాయి, అవి ఊడి మనం సపరేట్గా తినచ్చు. కోస్తే అండి పొడుము అయిపోద్ది. మరి మీకు కావాలంటే కోసుకోవచ్చు, నేనైతే కొయ్యలేదు. ఓకేనండి. లేదంటే కొంతమంది చుట్టుకుంటారు. చుట్టిన అంత బాగుండదండి. ఇట్లా చేసుకుంటేనే ఇది బాగుంటుంది. ఓకేనండి, మీ ఇష్టం అండి, మీకు ఎలా వేయాలో అలా చేసుకుని. పాకము కొలతలు మీకు కరెక్ట్గా చూపిస్తున్నాను. మీ ఇష్టం వచ్చిన షేప్లో మీరు ఉండలన్నా చేసుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా పీసులుగా తీసి ఓ బౌల్లో పెట్టి కొంచెం చల్లగా ఎంత మూత పెట్టి పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లా చూసారా ఎంత బాగా వస్తుందో చూడండి, ఎంత చక్కగా ముక్కలు చక్కగా వస్తున్నాయి చూసారా. ఇట్లా అనమాట. మనకి ఇది తీసి పెట్టుకుంటే పిల్లలకి పెట్టుకోవచ్చు అండి, స్కూల్ స్నాక్స్లో పెట్టుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్స్లో తినొచ్చు. పెద్దవాళ్ళం కూడా ఎప్పుడన్నా కొంచెం తింటే తప్పు లేదండి. ఊరికే మనం ఎంత తింటాం కొంచెం తింటాం. ఒక వారం 10 రోజులు తలా ఒక ముక్క స్నాక్ లాగా. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఓకేనండి. నేను ఈ వీడియో చికాగోలో చేస్తున్నానండి, మా పిల్లల ఇంట్లో. ఓకేనండి, మీరు కూడా చక్కగా ఇట్లా అన్నీ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్వతీస్ కిచెన్. ఇదండి, ఈ స్వీట్ బయట మనకి చాలా రేటు ఉంటుందండి. మన ఇంట్లో చేసుకుంటే మంచిగా చేసుకోవచ్చు, కాస్త తక్కువ డబ్బులతో చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత బాగుందో. బెల్లము అండ్ షుగర్ అనమాట. కేజీ జీడిపప్పులు, 1/2 కిలో బెల్లము, అందులో ఒక 100 గ్రాములు బెల్లం తీసి పక్కన పెట్టి షుగర్ వేసుకోండి. పాకం చూపించాను కదా, నీళ్ళల్లో వేసి తీస్తే చేతికి చక్కగా ఉండలాగా రావాలి. కొంచెం మెత్తగా ఆరడం టైం పట్టుద్ది, అంత కరకరలాడదు అనమాట. ఉండ కరెక్ట్గా మంచిగా రావాలి. ఓకేనండి.
ఓకే అండి. నేను మా యాపిల్ చెట్లు, పియర్ చెట్లు కూడా వీడియోలు పెడుతున్నానండి. ఫ్లవర్స్ వచ్చినాయి, ఇప్పుడు ఫ్లవర్స్ పెట్టాను. ఇంకా ఫర్దర్గా ఫ్యూచర్లో చక్కగా కాయలు వచ్చినప్పుడు పెడతానండి. చూడండి 2 బౌల్స్ అయిందండి. ఓకేనండి. మా పిల్లలకి ఇష్టమని చేసి పెట్టా. గిన్నెకి బెల్లం అంటుంటే అండి దాంట్లో మళ్ళీ కొంచెం ఫ్రెష్ జీడిపప్పులు వేసి కొంచెం స్టవ్ మీద సిమ్ములో పెట్టి కలిపితే బెల్లం మొత్తం వచ్చేస్తుందండి. ఎందుకంటే మనం ముదురు పాకం తీస్తాం, గబగబా పోసేస్తాం, దానికి అంటి ఉంటుంది అనమాట. ఇట్లా ఆ జీడిపప్పు వేసి సన్న మంట పెట్టాలండి, ఎక్కువ మంట పెట్టకూడదు. ఒక్క చుక్క నీళ్ళు వేయండి, ఎక్కువ వేయకండి. అది కూడా బస్ ఆ వేడి ఎక్కడానికి అంతే. ఓకేనండి. ఆ చక్క సన్న మంట మీద చేస్తే అంతా వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి వీడియో కంప్లీట్. ఓకేనండి. జీడిపప్పు పాకమైనా ఇంతే, అదే పల్లీలైనా ఇంతే, ఇదే కొలత, ఇదేనండి. ఓకేనండి. నా ఛానల్లో చాలా రెసిపీలు ఉన్నాయి, అవన్నీ తప్పకుండా చూడగలరు. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు ప్రెస్ చేస్తే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుందండి. ఓకేనండి. అందరూ హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. అందరికీ బాయ్ అండి. నమస్తే.